రూపాయల లోపు ఏ ఫోన్ కొనాలి? మార్కెట్లో 10,000 రూపాయల లోపు చాలా ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. అసలు మనం పేరు కూడా పెట్టలేము. మరి బయట మార్కెట్లో మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి అండ్ మనకు ఆన్లైన్లో కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి. మామూలు కన్ఫ్యూజన్ ఉండదు 10,000 రూపాయల లోపు కొనాలంటే. సో ఇవి నేను మొత్తం అన్నీ చూసిన తర్వాత ఒక 3-4 ఫోన్స్ నేను బయటికి తీసిందా. 4 ఫోన్స్ మీరు ఒకవేళ లుక్ వేయాలనుకుంటే వేయచ్చు 10,000 రూపాయల లోపు. 10,000 రూపాయల లోపు మీరు ఫోన్ కొనేటప్పుడు ఒకటి మైండ్లో పెట్టుకోండి, బేసిక్ ఫోన్ అది. మీరు అన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి, దానిలో నుంచి అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు గేమ్స్ ఆడేద్దాము, కెమెరాలు అద్భుతంగా ఫోటోలు తీసేద్దాము, ఇట్లాంటివన్నీ అస్సలు మీకు 10,000 రూపాయల లోపు ఇంపాసిబుల్. అవి ఏదో మీరు చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు, క్యాండీ క్రష్ లాంటివి, ఫ్రీ ఫైర్ అట్లాంటివి కూడా ఆడుకోవచ్చు. అండ్ మీరు BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఇట్లాంటి గేమ్స్ అయితే ఆడలేరు. అండ్ కెమెరా విషయానికి వస్తే ఏదో ఫోటో తీసి మనకు కనిపించాం లేదు ఫోటోలో అన్నట్టు ఉండాలి. దాని నుంచి మరి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, కొద్దిగా బెటర్ వచ్చే కెమెరా చెప్తా నేను. ఒక ఫోన్ కూడా ఉంది, కొద్దిగా బెటర్ ఫొటోస్ కూడా వస్తాయి. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఫస్ట్ బడ్జెట్ నుంచి వద్దాం. 10,000 రూపాయల లోపు అంటే జస్ట్ 10,000 దగ్గరే మాట్లాడలే నేను. 7,000 ఆ రేంజ్ మీకు బడ్జెట్ ఉన్నా కానీ ఫస్ట్ 7,500 దగ్గర ఒక ఫోన్ అయితే బాగుంది. పోకో నుంచి C75గా వస్తుంది. అదే రెడ్మీలో వచ్చేసరికి రెడ్మీ A4గా వస్తుంది. ఇది 7,599కి వస్తుంది. పోకోలో తీసుకుంటే రెడ్మీలో వచ్చేసరికి 8,000 రూపాయలకి వెళ్ళిపోద్ది. ఒక 400-500 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుంది. 7,600 రూపాయలకి దీనిలో మనకి పెద్ద సైజ్ డిస్ప్లే వస్తుంది. 6.88 ఇంచ్ HD+ LCD డిస్ప్లే వస్తుంది. అది కూడా మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4H Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ బేస్ మోడల్ 4GB RAM 64GBతో వస్తుంది. మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ ఇంకా మీకు వెబ్ క్యామ్ అనుకోవచ్చు మీరు. బ్యాక్ కెమెరా అయితే మీరు వాడుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోటోలు తీసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5160 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 2+3 అప్డేట్స్ అయితే వస్తాయి. 2 year Android అప్డేట్స్, 3 year సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఈ ఫోన్ ఒకవేళ మీరు 7,500 ఆ రేంజ్ మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఇది మంచి ఆప్షన్ అవుతుంది. లేదు మాకు పోకోలో వద్దనుకుంటే రెడ్మీలో ఇదే ఫోన్ ఒక 500 రూపాయలు ఎక్కువ పెట్టి బ్రాండ్కి అనమాట, మీరు బ్రాండ్కి చెల్లించాల్సింది. రెడ్మీ A4గా వస్తుంది. ఈ 2 ఫోన్స్లో ఏదైనా మీరు చెక్ చేయొచ్చు. కాకపోతే దీనిలో ఒక మైనస్ ఏంటంటే ఈ ఫోన్ మీకు 5G ఫోనే. 5G ఫోన్ మీరు 5G వాడుకోవచ్చు. కాకపోతే ఓన్లీ జియోతో మాత్రమే వాడగలరు. మీరు అన్ని సిమ్లు వేస్తే పని చేస్తాయి, ఎయిర్టెల్ వేసినా పని చేసేది, అన్ని సిమ్లు వాడుకోవచ్చు. కాకపోతే 4G వరకు యాప్ ఉంటుంది. 5G మీరు వాడాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీనిలో జియో సిమ్మే యూజ్ చేయాలి. సో అది ఒక మైనస్ దీనికి. నెక్స్ట్ మీ బడ్జెట్ 10,000 రూపాయల దాకా వెళ్ళగలరు అనుకుంటే 9,500 దగ్గర చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. రీసెంట్గా శాంసంగ్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. శాంసంగ్ ఇది M06 లేకపోతే F06 రెండు ఒకటే స్పెక్స్ ఇవి. ఇది ఒకటి నాకు బాగా అనిపించింది. శాంసంగ్ 10,000 రూపాయల లోపు ఇంతకుముందు వచ్చిన ఫోన్స్ ఏవి మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ అంత బాగుండేవి కావు. దీనిలో యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంది, మీరు ఫోన్ వాడచ్చు, చాలా స్మూత్గా ఉంది ఫోన్. ఎందుకంటే దీనిలో మీకు OneUI 7 అయితే వస్తుంది. సో అది నాకు బాగా అనిపించింది. శాంసంగ్ ఫోన్ మనం కొద్దిగా ల్యాగ్ లేకుండా కొద్దిగా బెటర్గా వాడుకోవచ్చు 10,000 రూపాయల లోపు. సో ఇది రీసెంట్గానే వచ్చింది F06. అండ్ దీనిలో వచ్చేసరికి డిస్ప్లే HD డిస్ప్లేనే వస్తుంది. HD+ LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది Dimensity 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇంకొక స్పెషల్ దీనిలో ఏంటంటే బడ్జెట్లో ఏ ఫోన్ మీకు ఇన్ని ఇయర్స్ అప్డేట్ గ్యారంటీ ఇవ్వదు. ఇది మీకు 4+4 అప్డేట్స్ గ్యారంటీ ఇస్తుంది. 4 years స్టాండర్డ్ అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అది ఇంకొక ప్లస్ పాయింట్. ఇంకొక మీరు శాంసంగ్ బ్రాండ్లో చాలా మంది శాంసంగ్ ఇష్టపడుతుంటారు బడ్జెట్లో. సో అట్లాంటి వాళ్ళకి 10,000 రూపాయల లోపు మీ బడ్జెట్ అనుకుంటే స్ట్రిక్ట్లీ F06 కానీ M06 కానీ ఈ 2 ఫోన్స్లో ఒకటి మీరు చెక్ చేయొచ్చు. కాబట్టి ఇక పెద్ద మైనస్ ఏంటంటే శాంసంగ్ F06, M06 దీనిలో మీకు బాక్స్లో ఛార్జర్ రాదు. బాక్స్లో అది పెద్ద మైనస్. 10,000 రూపాయల లోపు బడ్జెట్ ఫోన్ కొనుక్కునే వాళ్ళు మళ్ళీ ఛార్జర్ సపరేట్ కొనుక్కోవాలి. మీరు శాంసంగ్ ఏ ఫోన్ అయినా తీసుకోండి, ఛార్జర్ అయితే రాదు. దీనిలో కూడా మీకు ఛార్జర్ బాక్స్లో రాదు. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది ఆ బడ్జెట్లో. ఒకవేళ మీరు శాంసంగ్ ఛార్జర్ 25 వాట్ కొనాలనుకుంటే మాత్రం 999 ఉంటుంది ప్రైస్, అంటే 1000 రూపాయలు ఎక్కువ పెట్టాలి. దీని బడ్జెట్ 10,500కి వెళ్ళిపోతుంది. సో అదొకటి పెద్ద మైనస్. శాంసంగ్ బాక్స్లోనే ఛార్జర్ ఇస్తే 10,000 రూపాయల ఫోన్స్లో బాగుంటుంది, అది మిస్సింగ్. లేదు నాకు బాక్స్లో అన్ని కావాలి 10,000 రూపాయల లోపే కావాలంటే మాత్రం మోటరోలాలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మోటరోలా ఫోన్స్ నా దగ్గర ప్రజెంట్ అన్ని తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. రెండు ఫోన్స్లో మోటరోలా G45 ఒకటి, మోటరోలా G35 ఒకటి. G45 నాకు బాగా అనిపించింది. అది పాత ఫోనే కానీ ఇప్పుడు కూడా నాకు మంచి ఫోన్ అనిపిస్తుంది అది. ఎందుకంటే దీనిలో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. అది స్నాప్డ్రాగన్ 695 ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నిటితో కంపేర్ చేసి, ఇక్కడ ఉన్న వాటి అన్నిటితో కంపేర్ చేస్తే దీనిలో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మంచి ప్రాసెసర్ అది. లైక్ మీరు గేమ్స్ కూడా మీరు
కొన్ని ఆడుకోవచ్చు. వీటిలో మీకు అంత ఎక్స్పీరియన్స్ చిన్ననే ఆడుకోవచ్చు. మీరు ఫ్రీ ఫైర్ ఇట్లాంటి అసలు ల్యాగ్ ఫ్రీ బాగా ఆడుకోవాలనుకుంటే 6S Gen 3 కొద్దిగా బెటర్ ప్రాసెసర్ అది. దీనిలో కెమెరాస్ కూడా బాగుంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ 5 మెగాపిక్సెల్ చూసాం కదా, దీనిలో ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ దీనిలో మైనస్ విషయానికి వస్తే HD డిస్ప్లే, HD+ డిస్ప్లేతో వస్తుంది. అది పెద్ద నేను అనుకోను కానీ 10,000 రూపాయల లోపు మైనస్. కాకపోతే అప్డేట్స్ ఇది 1+3 అప్డేట్స్ ఇస్తున్నారు వీళ్ళు. అంటే నెక్స్ట్ 1 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తుంది అండ్ 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అంతమించి మీకు దీనిలో అప్డేట్స్ అయితే రావు. ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఒక 2 years ఇచ్చినా బాగుండేది. కాకపోతే ఇది ఓవరాల్గా ప్రాసెసర్ అన్నీ చూస్తే మాత్రం చాలా మంచి ఫోన్. 9499కి వస్తుంది. బాక్స్లో మీకు ఛార్జర్ అన్ని వచ్చేస్తాయి. ఇంకొక ఫోన్ కూడా ఉంది మోటరోలా నుంచి, G35 ఉంది. G35 రీసెంట్గా తీసుకొని వచ్చింది. అది ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే UniSoC ప్రాసెసర్తో వస్తుంది. UniSoC T760 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ దీనిలో ఎక్కువ హైలైట్ చేసిన 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు మీరు ఆ బడ్జెట్లో అని చెప్పి హైలైట్ చేస్తారు. దాంట్లో 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ ఉంటాయి. కాకపోతే అంత మంచి ప్రాసెసర్ కాదు. UniSoC మీకు స్నాప్డ్రాగన్ అంత మంచిది కాదు. సేమ్ ప్రైస్కి వస్తున్నాయి. 9499 ఇది కూడా, అంటే 9500కి వస్తున్నాయి. G45, G35 అన్నిట్లో తీసుకోవాలనుకుంటే G45 నాకు బెటర్ ఆప్షన్ అనిపించింది. దానిలో మీకు ఫుల్ HD+ డిస్ప్లే ఉంటుంది. అదొకటి మీరు ఆలోచించుకోవాలి. ఫుల్ HD కావాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ నాకైతే HD+ సరిపోతుంది ఆ బడ్జెట్ 9-10,000 మధ్యలో. మీరు ఆలోచించుకోవాలి. ఫుల్ HD కావాలనుకుంటే దానికి వెళ్ళొచ్చు డిస్ప్లే, HD+ అయినా సరిపోయేది అనుకుంటే మీరు G45కి వెళ్ళొచ్చు. నా చాయిస్ అయితే G45 బెటర్ ఆప్షన్. ఇంకా ఫైనల్ ఆప్షన్ ఒకటి ఉంది 10,000 రూపాయల లోపు బెస్ట్ ఆప్షన్ నాకు అనిపించింది. కాకపోతే అది పోకో నుంచి, పోకో M6 Plus. ఇది మంచి ఫోన్, చాలా మంచి ఫోన్. ఎందుకంటే దీనిలో మీకు ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. 6.79+ ఫుల్ HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 6S Gen 3 కన్నా పవర్ఫుల్ అయితే కాదు, కాకపోతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మీకు జనరల్ యూస్కి బాగుంటుంది. దీనిలో మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5030 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇంకొక మెయిన్ హైలైట్ ఈ ఫోన్కి మీకు బేస్ మోడల్ 6GB RAM 128GBతో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు 4GB RAM బేస్తో వస్తున్నాయి. ఇది వచ్చేసరికి 6GB RAMతో వస్తుంది. 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 2+3 అప్డేట్స్ వస్తాయి. 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఇది పోకో M6 Plus. సో ఇది ఓవరాల్గా 10,000 రూపాయల లోపు నాకు వాల్యూ ఫర్ మనీ అనిపించింది. ఇది ఎగ్జాక్ట్గా 9,999 రూపాయలకి అయితే వస్తుంది. రీసెంట్గా పోకో M7 ఇట్లాంటివన్నీ లాంచ్ చేశారు, కానీ అవన్నీ HD డిస్ప్లేతో వస్తున్నాయి. సేమ్ ప్రాసెసర్తో వస్తున్నాయి, 4S Gen 2 ప్రాసెసర్తో. ఇది కొద్దిగా బ్యాక్ ఫోనే, కొద్దిగా ఓల్డ్ ఫోనే. కాకపోతే వాల్యూ పరంగా అయితే మాత్రం ఇది మీకు బెటర్ ఆఫర్ చేస్తుంది పోకో M6 Plus. ఇది కొంచెం బెస్ట్ ఆప్షన్ 10,000 రూపాయల లోపు ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే. లేదు నాకు పోకో బ్రాండ్కి ఇంట్లో వద్దనుకుంటే F06 9500కి ఇది కూడా మంచి ఫోన్. అండ్ ఇంకొక ఫోన్ G45, అది కూడా 9500కి వస్తుంది, అది కూడా మంచి ఫోన్. సో ఈ మూడిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు మీ ఇష్టమైన బ్రాండ్ ప్రకారం. ఫస్ట్ చాయిస్ అయితే నాకు ఇది, సెకండ్ చాయిస్ G45, థర్డ్ F06. ఇవి ఓవరాల్గా ప్రజెంట్ 10,000 రూపాయల లోపు బెస్ట్ ఫోన్స్ అయితే. మళ్ళీ మీరు 10,000 పైకి వెళ్ళకండి. ఇప్పుడు చాలామంది మళ్ళీ M16, F16 వీటి గురించి కూడా మాట్లాడతారు. అది 12,500, 13,000 దగ్గరికి వెళ్ళిపోతుంది. వాటిని నేను తీసుకురాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ స్ట్రిక్ట్లీ 10,000 రూపాయల లోపు బడ్జెట్లో చూస్తున్న వాళ్ళ కోసం మాత్రమే. సో ఇవి బెటర్ ఫోన్స్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్నవి. వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. ఎవరైనా 10,000 రూపాయల లోపు ఫోన్ కొనడానికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.